హలో డాక్టర్. అండ్ మెయిన్గా వచ్చేసరికి డిశ్చార్జెస్ అంటే నార్మల్గా అమ్మాయిలకి డిశ్చార్జ్ అనేది ఒక నార్మల్ స్టేజ్ అంటే ఉంటుంది. కొంతమందికి హెవీ అవుతూ ఉంటుంది, స్మెల్ వస్తూ ఉంటుంది, అండ్ డిశ్చార్జ్ కలర్స్ మారుతూ ఉంటాయి. ఏ స్టేజ్లో అమ్మాయిలు భయపడాలి, ఏ డిశ్చార్జ్ ఉంటే అది నార్మల్ అని సేఫ్గా ఫీల్ అవ్వాలి? రొటీన్‌గా నార్మల్‌గా ఓవ్యులేట్ అయ్యేటప్పుడు అంటే ప్రతి ఒక్కరికి 14th డే ఆర్ 15th డే ఆర్ 16th అంటే 12th టు 18th డే అనేది ప్రతి ఒక్కరికి రెగ్యులర్ పీరియడ్స్ వచ్చే వాళ్ళకి అంటే లైక్ ఓవ్యులేటరీ పీరియడ్. ఆ టైం అనేది ఓవ్యులేటరీ పీరియడ్ అంటాం. అలాంటి వాళ్ళకి కొంచెం లోయర్ అబ్డామినల్ డిస్కంఫర్ట్ ఉండి కొంచెం కొంచెం డిశ్చార్జ్ అయితే దట్ ఈస్ ఫిజియలాజికల్ అంటే నార్మల్. దట్ ఈస్ నార్మల్. అండ్ బిఫోర్ పీరియడ్స్ వచ్చే ముందు ఒక 2-3 డేస్ అనేది వాళ్ళకి డిశ్చార్జ్ అవుతుంది. ఆ దట్ వైట్ డిశ్చార్జ్ ఈజ్ ఆల్సో ఏ కామన్ థింగ్. అది కామన్. అన్‌మ్యారీడ్ వాళ్ళల్లో ఒకవేళ అన్‌మ్యారీడ్ వాళ్ళల్లో కొంచెం అటు ఇటు డిశ్చార్జ్ ఏమన్నా యూజువల్లీ మాక్సిమం కేసెస్ అన్‌మ్యారీడ్‌లో డిశ్చార్జెస్ ఆర్ నార్మల్. ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళకి అయినా కూడా ఎక్కువ అవుతుందని చాలామంది వస్తుంటారు. అక్కడ ఏమైనా లోకల్ ఇన్ఫెక్షన్స్ లైక్ ఫంగల్ వాట్ యూ టోల్డ్ ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వాటి వల్ల డిశ్చార్జెస్ అవ్వచ్చు. కానీ మోస్ట్ ప్రాబబ్లీ అన్‌మ్యారీడ్ అయితే అంత భయపడాల్సిన అవసరం లేదు. ఈ వైట్ డిశ్చార్జ్ అనేది చాలా ఫౌల్ స్మెల్లింగ్ ఇంతకుముందు చెప్పాను కదా, ఫౌల్ స్మెల్లింగ్ మేబీ సర్వీసైటిస్ అంటే ఆ సర్విక్స్ దగ్గర ఇన్ఫెక్షన్ అన్న అవ్వచ్చు, క్యాన్సర్ చేంజెస్ అన్న అవ్వచ్చు. ఆ వైట్ డిశ్చార్జ్ ఎలా ఉంటుందంటే ఇంకా చాలా సివియర్గా చాలామంది పెరుగుగా వస్తుంది, కర్డీ వైట్ డిశ్చార్జ్ అంటారు. సో అలా ఉన్నా లేదు, ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఇంటెన్స్ ఇచ్చింగ్ ఉంటుంది చాలా అలా ఉన్నా లేదు, ఇంకా ఫౌల్ స్మెల్లింగ్ టోల్డ్ యూ కదా, ఫౌల్ స్మెల్లింగ్ ఉన్న ఇంటెన్స్ ఇచ్చింగ్ ఉన్న అసోసియేట్ విత్ సివియర్ లోయర్ అబ్డామినల్ పెయిన్ ఉన్న అండ్ ఈ 3 సిమ్టమ్స్ అయితేనే మనం వర్రీ అవ్వాలి. అదర్వైజ్ నో నీడ్ టు వర్రీ. ఒకవేళ అలా ఉన్నప్పుడు ఎనీ డౌట్ ఈస్ దర్ బెటర్ టు కన్సల్ట్. ఒకసారి ఎగ్జామినేషన్ చేయించుకున్నాం అనుకో, ఓకే ఇది నార్మల్, మనం పాప్స్మియర్ అనే స్క్రీనింగ్ చేసుకున్నాం. కొన్నిసార్లు ఫెలోపియన్ ట్యూబ్ క్యాన్సర్స్ కూడా ఉంటాయి. చెప్పాను కదా, ఫెలోపియన్ ట్యూబ్లో కూడా క్యాన్సర్సా? ట్యూబ్లో ఎక్టోపిక్సే కాదు క్యాన్సర్స్ అలాంటివి వెరీ రేర్, లెస్ దెన్ 1%. వాళ్ళకి ఎలా వస్తుందంటే ఇలా వాటర్ లాగా వైట్ డిశ్చార్జ్ వస్తూనే ఉంటుంది. ఇంకా అది ఫౌల్ స్మెల్, అసలు ఇంకా అది తగ్గదు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇండికేషన్, దట్ ఈస్ ఫెలోపియన్. బట్ దట్ ఈస్ అ రేర్ కండిషన్. మెయిన్ సర్వైకల్ క్యాన్సర్లోనే ఎక్కువ డిశ్చార్జ్ ఉంటుంది. అదర్వైజ్ నార్మల్ ఇంటర్ కోర్స్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్న అలాంటి వాటిలో డిశ్చార్జ్ ఉంటుంది. ప్రెగ్నెన్సీ విషయానికి వచ్చేసరికి మ్యామ్, ఆఫ్టర్ మిస్డ్ పీరియడ్ కావచ్చు, కొంతమందికి 1 డే మిస్డే అయినా అంటే 1 డేకే పాజిటివ్ వస్తుంటుంది. కొంతమందికి 10 డేస్ అయినా కూడా అది పాజిటివ్ అయినప్పటికీ కూడా నెగిటివ్ అని చూపిస్తూ ఉంటుంది. ఏ టైంలో టెస్ట్ చేసుకుంటే బెస్ట్ అని మీరు చెప్తారు మ్యామ్? మనకు రెగ్యులర్ సైకిల్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ డే ఆఫ్ మిస్డ్ పీరియడే పాజిటివ్ వస్తుంది. ఫస్ట్ డే ఆఫ్ మిస్డ్ పీరియడ్. ఒకవేళ కొందరికి ఏంటంటే డిలే అవుతుంది. డిలే అవడం ఏంటంటే ఆ మంత్లో మేబీ ఓవ్యులేషన్ కొంచెం లేట్గా అయ్యుండొచ్చు. ఎగ్ రిలీజ్ 12th to 18th అంటాం కదా, ఎగ్ రిలీజ్ అయిన తర్వాత 14 డేస్కి పాజిటివ్ వస్తుంది. టెస్ట్ ఖచ్చితంగా పాజిటివ్ వస్తుంది. లేదు అంటే కిట్ ఫాల్ట్ ఉండొచ్చు. కిట్స్ మనకు పేషెంట్స్ మా దగ్గరకు వస్తారు, మేడం పాజిటివ్ వచ్చింది చూడండి అని. బట్ మా దగ్గర చేసి చూస్తే సెన్సిటివ్ కిట్స్ ఉంటాయి. మా దగ్గర స్కాన్ చేసి చూస్తే ఎక్కడ కనిపించదు ప్రెగ్నెన్సీ. అప్పుడు ఏం చేస్తాం, మనం సీరం బీటా హెచ్సిజీ అని చెప్పాను కదా, ఆ టెస్ట్ పంపిస్తాం, అది నెగిటివ్ వస్తుంది. మాక్సిమం వాట్ ఐఎమ్ సీయింగ్, ఐఎమ్ టెల్లింగ్ ఫ్రాంక్లీ, వాట్ ఐఎమ్ సీయింగ్ నౌ డేస్ ఈస్ కిట్ ఫెయిల్యూర్స్. సో ఆ కిట్ ఫెయిల్యూర్స్ కూడా వీ షుడ్ కీప్ ఇన్ మైండ్ దట్ ఐఎమ్ సీయింగ్ నౌ డేస్. మీరు అన్నారు కాబట్టి ఇది కూడా క్వశ్చన్ మ్యామ్. ఎందుకంటే కొంతమందికి స్కానింగ్ చేస్తూనే ఉంటారు, కానీ పుట్టేసరికి కొంతమంది పిల్లలు రీసెంట్ టైంలో నేను ఒక 2-3 మెంబర్స్ని చూశాను. పుట్టిన తర్వాత ఇక్కడ సంథింగ్ స్కిన్ ఒక సైడ్ డ్యామేజ్ అవ్వటం కానీ ఇలా ఉంటూ ఉంటారు. దానికి రీజన్ ఏమంటారు మ్యామ్? అది క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్ అని యూ మైట్ మెంట్. క్లెఫ్ట్ లిప్ అవన్నీ ఇంతకుముందు అయితే రిపేర్ చేసేవాళ్ళు కాదు. అది యూనిలేటర్ క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్ ఉంటే అది దానివల్ల మనం బేబీకి టర్మినేట్ చేయాలి, అవసరం లేదు. ఇప్పుడు మంచి ప్లాస్టిక్ సర్జరీస్ వచ్చాయి. విత్ ఇన్ నెక్స్ట్ 2 yearsలో బేబీ లైక్ నార్మల్ పర్సన్లా రెడీ చేసిస్తారు. సో భయపడాల్సిన అవసరం అయితే లేదు. క్లెఫ్ట్ ప్యాలెట్ మీరు ఎవరైనా చెప్పినా సరే టర్మినేషన్కి, లైక్ ఒకవేళ ఎవరైనా బై మిస్టేక్ ఎవరైనా తెలియని వాళ్ళు లైక్ బయట ప్రాక్టీస్ ఎవరైనా చెప్పినా సరే, అయ్యో అలా ఉంటే మీకు చెయ్యొచ్చో లేదో పక్కన వాళ్ళు చెప్పినా సరే, యూ డోంట్ గెట్ వర్రీడ్, దే ఆర్ ఆల్ రిపేరబుల్. 2 yearsలో మనకు నీట్గా బేబీని రెడీ చేసిస్తారు. ప్లాస్టిక్ సర్జన్స్ ఆర్ దేర్ నౌ. బేబీ ఊమ్లో ఉన్నప్పుడే 1 side 6 months అయిపోయిన తర్వాత 1 side కొంతమందికి స్కిన్ డెవలప్ అవ్వదు అంటూ ఉంటారు కదా మ్యామ్, అది ఏ స్టేజ్లో జరుగుతుంది మ్యామ్? అంటే 1 side ఏమో బాగుంటారు, 1 side మొత్తం కూడా డ్యామేజ్ అని చెప్తూ ఉంటారు. ఆ బేబీస్ ఉండకూడదు,
తీసేయాలని కూడా చెప్తూ ఉంటారు. ఇది ఒకరు అడగమన్నారు క్వశ్చన్. ఇది స్కిన్ డ్యామేజ్ అనేది మనకు అలా ఏముండదు. స్కిన్ డ్యామేజ్ ఒక సైడ్ బాడీ పార్ట్ అంటే లైక్ ఐ మీన్ వన్ సైడ్ వాజ్ నాట్ ఎయిర్. మనం ఏంటంటే బాడీ మొత్తం కవర్డ్ బై స్కిన్, బోన్స్ అవన్నీ. కొన్నిసార్లు ఏంటంటే అది మేబీ స్కిన్ ఫామ్ అవ్వలేదంటే యూ మైట్ బి టెల్లింగ్ గ్యాస్ట్రోసీల్, ఆంఫులోసీల్ అని లైక్ అవేంటంటే పేగులు బయటకు కనిపిస్తూ ఉంటాయి. యూ మైట్ బి ఆస్కింగ్ దట్ అక్కడ స్కిన్ ఫామ్ అవ్వక పేగులు. సో గ్యాస్ట్రోకైసిస్ అవన్నీ అంత భయపడాల్సిన అవసరం లేదు. బట్ ఆంఫులోసీల్ అలాంటివి అయితే కొన్నిసార్లు అంటే డిపెండ్స్, దానిలో స్టేజెస్ ఉంటాయి, దాన్ని బట్టి డిసైడ్ చేస్తామండి. వీల్ డిసైడ్ అకార్డింగ్ టు ద కండిషన్ ఆఫ్ ద, కొన్ని మినిమల్ ఉంటే కంటిన్యూ చేయొచ్చు. అది డిపెండ్స్ అనమాట. డిపెండ్స్ దట్ ఐ కాంట్ టెల్ అన్లెస్ అండ్ అంటిల్ ఐ సీ ద స్కాన్ రిపోర్ట్ ఆర్ సంథింగ్. ఓకే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ నుంచి మనకి కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి మ్యామ్, నేను అవి మిమ్మల్ని అడుగుతాను. సో ఇప్పుడు ఆల్రెడీ మనం డిశ్చార్జ్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఏంజల్ అనే ఒక అమ్మాయి అడిగింది, ఐ హ్యావ్ పొత్తికడుపు దగ్గర నొప్పి వస్తుంది, డిశ్చార్జ్ అనేది కొంచెం హెవీగా ఉంది, నార్మల్ కన్నా అబ్నార్మల్గా నాకు అనిపిస్తుంది అండ్ స్మెల్లీ కూడా వస్తుంది, దీనికి కారణాలు ఏంటి మ్యామ్? హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఓవలైజేషన్ కొంచెం ఎర్లీగా జరిగిందని చెప్తున్నారు,